సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సో మనం ప్రజెంట్ వచ్చేసి కోస్గి మండల్, నారాయణపేట్ జిల్లా, సో తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం. సో మనం ఇక్కడ మన వెస్టేజ్లో ఆర్గానిక్ మందుల్ని రైతుకు సజెషన్ చేయడం జరిగింది. సార్ వచ్చేసి తోటలు వేయడం జరిగింది. సార్ నుంచి కనుక్కుందాం. సార్ మీ పేరు? రాము. సార్ మన వెస్టేజ్లో మందులు ఏమేమి వాడారు సార్ మీరు? అగ్రి ప్రొటెక్ట్, అగ్రి గోల్డ్, అగ్రి మాస్, అగ్రి 82 సో జరిగింది మన నిప్ప తోటలో. ఓకే, ఒక 15 రోజుల కింద వాడాము. ఇంత రిజల్ట్ వచ్చింది. ఓకే, రిజల్ట్ వస్తుందని కూడా మేము అనుకోలేదు. గ్రాన్యువల్ కూడా వాడినాము రెండు సార్లు. ఓకే, బాగా రిజల్ట్ ఉంది గ్రాన్యువల్. ఓకే, బత్తాయి చెట్లు కూడా వాడినాము. ఓకే, 1 ఇయర్ బత్తాయి చెట్లు. ఓకే, రిజల్ట్ వచ్చింది. అసలు గ్రోతింగ్ అనేది బాగుంది. ఓకే, అదే వాడదామని డిసైడ్ అయినాం సార్. సో బయట మందుల కన్నా మన మందులు సూపర్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. సో 1 ఇయర్లో మామూలుగా అయితే బత్తాయి చెట్టు అయితే ఇంత పెరుగుతుంది సార్? ఏమో చెప్పలేము. ఇక గ్రాన్యువల్ అయితే బాగానే వేసినాము. చెట్లకు బాగానే రిజల్ట్ ఉంది. గ్రాన్యువల్ సూపర్ ఉన్నది. ఓకే, గ్రాన్యువల్ అయితే ఏం చెప్పుకోలేము. ఓకే, రిజల్ట్ అయితే సూపర్ ఉన్నది. సో ఎవరైనా రైతులు వాడుకోవచ్చు. సూపర్ ఉంటుంది. కానీ చెప్పి పక్కల వాళ్ళు చెప్తే వాళ్ళు ఇదేం కొడతాం, తక్కువ రేట్లు వస్తాయి అది అంటారు. సో అర్థం కాదు. ఓకే, అర్థమైతే వాడుకుంటారు. ఓకే. సో ఈ మందులు వాడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు రైతుకు దిగుబడి ఎక్కువ రావడం, భూమిలో భూసారం పెరగడం జరుగుతుంది కదా. ఉంటుంది. కాకపోతే వాడాలి. మనకు వాడితే మనకు తెలుస్తుంది. ఎస్, వాడిన వాళ్ళకు అనుభవం ఉంటుంది. వాడిన వాళ్ళకి ఏం చేయలేము. సో చూడండి లీడర్స్, రైతు చెప్తున్నారు ఆల్రెడీ. సో వాడిన వాళ్ళకి అనుభవం ఉంటుంది అంటున్నారు. సో ఒకసారి మొక్క చూడొచ్చు, జస్ట్ చిన్న ఉంది. ఒక దంటుకు దాదాపు ఎన్ని కాయలు కాసినాయి సార్? మామూలుగా ఒక దంటుకు 40 వరకు ఉండొచ్చు. సో చూడండి, దంటు చిన్న ఉంది. సో కానీ దాదాపు ఫుల్ గుత్తులు అనేవి రావడం జరిగింది. జస్ట్ 2 నెలలు అంట. సో ఒక్కసారి మొక్కలు చూడొచ్చు. చిన్న మొక్కలు ఉన్నా సరే సో గ్రోత్ అనేది చాలా బాగా వచ్చినాయి. డ్రిప్ సిస్టమ్ ద్వారా సార్ వాడడం జరిగింది. సో ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి లీడర్స్. దయచేసి ప్రతి రైతుకు ఇవి అందించండి. మన వెస్టర్లో ఉన్న ఆర్గానిక్ మందులు వాడడం వల్ల రైతులకు హెల్త్ ఇష్యూస్ రావు. దాంతోపాటు దిగుబడి అనేది చాలా ఎక్కువ వస్తుంది. భూమిలో భూసారం కూడా పెరుగుతుంది. అండ్ సార్ వచ్చేసి బత్తాయి తోటలకు కూడా గ్రాన్యువల్స్ని ఉపయోగించారంట విత్ కెమికల్స్తో పాటు. చూడొచ్చు మనం, బత్తాయి మొక్క కూడా 1 ఇయర్లో పెరిగిందంట ఇది. సో ఎక్సలెంట్ రిజల్ట్స్. అండ్ ఇంకోటి వచ్చేసి సార్ ఈ తోటలో కూడా వాడారు కదా, టమాటా తోట కూడా మొత్తం పైన స్ప్రే మొత్తం అదే వేసినాం. గ్రాన్యువల్ కింద అడకమంటూ గ్రాన్యువల్ వేసినాం. ఓకే, పైన స్ప్రేలు ఇది కొడతాం. కానీ ఓన్లీ పురుగు మందు ఒక బయట తెచ్చి కొడతాం. ఓకే. సో చూడండి లీడర్స్, మనకు ఆల్రెడీ టమాటా కూడా సో వండర్ఫుల్ రిజల్ట్, అంటే సూపర్ వచ్చింది అసలు. అగ్రి మాస్ సార్ అలా దగ్గర ఉన్నాయి. సో అగ్రి మాస్ వాడడం వల్ల, దాంతోపాటు అగ్రి ప్రొటెక్ట్ గోల్డ్ 82 గ్రాన్యువల్స్, అడుగు మందులో గ్రాన్యువల్స్ వాడడం వల్ల సో ఒక్క దంటుకు దాదాపు చెట్లు అయితే బాగుంది సార్. సో సంవత్సరంలోపు ఇంత వచ్చిందంట చూడండి. అసలు మళ్ళీ ఈ భూమి వచ్చేసి కేవలం ఉసుక భూమి, మళ్ళీ నల్ల భూమి కూడా కాదు. సో ఒకసారి మనం చూస్తే వండర్ఫుల్ రిజల్ట్, అంటే వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. మొక్క కూడా చిన్నగా ఉంది. సో చిన్నగా ఉన్నా సరే సో ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకు దీని గురించి అవేర్నెస్ ఇవ్వండి. సో ఎవరు కూడా లైట్గా తీసుకోకండి. బయట కెమికల్ మందుల వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఇవి వాడడం వల్ల రైతును సేవ్ చేయొచ్చు, దిగుబడి బాగా ఇప్పవచ్చు. అండ్ చూడొచ్చు, ఆ చిన్న మొక్కలు దాదాపు కాయలు చాలా టూ మచ్ కాయాలని ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి ఆల్రెడీ. సో ఒకసారి టమాటా తోటను కూడా మనం చూద్దాం. టమాటా తోట చూడండి ఒకసారి. సో మనం వాడడం వల్ల, మనం వెస్సెల్ ఆర్గానిక్ మందులు వాడడం వల్ల సో వాస్తవానికి సార్ కలుపు కూడా తీయలేరు అనుకుంటా. గడ్డి నిండిపోయింది చేనులో. సో ఇంత గడ్డి వచ్చినా సరే సో ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంది. సార్ నుంచి మళ్ళీ కనుక్కుందాం మనం. సో బయట ఎట్లా ఉండే, ఇక్కడ వాడితే ఎలా అనిపించింది సార్ చూడొచ్చు. ఇగో బాబ్బా సూపర్ సార్ అసలు. సో దాంట్లోకైతే ఫుల్ కాయలనే రావడం జరిగింది. సో ఇంత గడ్డిలో కూడా ఇంత మంచి రిజల్ట్ రావడం అంటే పవర్ ఆఫ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రైతుని మనం సేవ్ చేయొచ్చు దీని ద్వారా. సో చూడొచ్చు. సో ఒకసారి చూడండి ఆల్రెడీ. ఇంత మంచి రిజల్ట్ బయట మందుల ద్వారా రావు లీడర్స్. దయచేసి ప్రతి ఒక్క రైతుని సేవ్ చేయండి, కరెక్ట్ వాడిపియండి, అవేర్నెస్ ఇవ్వండి. వీటి గురించి రైతుల్ని చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బయట వాడి లాస్ అవ్వడం జరుగుతుంది. మన వెస్టేజ్ ఆర్గానిక్ మందులు వాడడం వల్ల భూమిలో భూసారం పెరగడంతో పాటు ఎలాంటి ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ రావు. దాంతోపాటు దిగుబడి అనేది 2 రైతులు ఇప్పించచ్చు. సో సార్కు మాటలను తీసుకుందాం. సార్ సపోర్ట్ 6 మంత్స్లో అంత మంచి పెరిగింది. చిన్నగా ఉన్నప్పుడు తెచ్చిరా? సో చిన్న మొక్కను కూడా 6 మంత్స్లో మంచి పెరిగిందని చెప్తున్నారు. సార్ నుంచే కనుక్కుందాం. సార్ ఇంతకుముందు వేరే కెమికల్ మందులు మీరు ఇంతకుముందు ఎప్పటి నుంచి వాడుతుంటారు కదా,
అప్పుడు ఎట్లా ఉండి ఇంత ఎఫెక్ట్ కనిపిస్తున్నా మీకు? ఇంత రిజల్ట్ అనేది లేదు సార్. ఇప్పుడు మొన్న గ్రాన్యువల్ వేసినప్పటి నుంచే చెట్టు అనేది గ్రోతింగ్ అనేది ఎక్కువ రావడం జరిగింది. ఓకే, బయట మందులు అంత ఎఫెక్ట్గా అనిపించలేదు. మందులు అంటే ఇక పైన స్ప్రేలు అంటే పైన స్ప్రేలే కొట్టుటిని. ఓకే, పురుగు మందు మన ఆకుముడత మందు కొట్టుటిని జర కొద్దిగా రిజల్ట్ ఉండేది. ఓకే, కాకపోతే అగ్రి మాస్ ఇవన్నీ కొట్టేందుకు రిజల్ట్ బాగానే ఉంది. సో బయట మందుల కన్నా మన మందులు చాలా సార్ కింద అడక మందు, అడుగు మందులు అండ్ పైన వచ్చేసి అగ్రి మాస్ దిగుబడి బాగడానికి. గొడ్డు ఓకే, సో లీడర్స్ దయచేసి అర్థం చేసుకోండి, చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. సార్ మాటల్లో మనం వింటున్నాం. బయట మందులు అంత ఎఫెక్టివ్ ఉండకుండా అని అంటున్నారు కదా సార్, బయట మందులు అయితే అంత అంత చూపించకుండా రిజల్ట్ అనేది. సో చూడండి, ఏదో మందు ఆకుముడత అది ఏదో కొట్టుకుని పక్కన, కాకపోతే మన అడక మందులు వేసినప్పటి నుంచి చెట్టు గ్రోతింగ్ అనేది పెరగడం జరిగింది. సో మన గ్రాన్యువల్స్ పవర్ ఆఫ్ వెస్టేజ్ అని చెప్పొచ్చు. అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీల ప్యాకెట్లు మనం రైతులకు సజెషన్ చేయడం వల్ల ఈ విధంగా దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ సార్ చెప్తున్నారు. సో చూడండి, చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా రైతుల కళ్ళల్లో ఆనందం చూడొచ్చు. ప్రతి ఒక్క రైతు రాజుగా చేయొచ్చు. మన మందులు వాడిపించి దిగుబడి ఎక్కువ ఇప్పిస్తే రైతుకు పంట అనేది బాగా వస్తే దాని ద్వారా ఆర్థికంగా స్వాతంత్రం పొందే ఛాన్స్ ఉంటుంది ప్రతి రైతుకు. సో జస్ట్ సో చూడండి.